అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి చేయాలని అన్నారు. అందించేటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఒక నెల కాలంలో 10 లక్షల మందికి అవకాశం కల్పించేటువంటి ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి ప్రజల్ని అనారోగ్యం పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా మేము ఈ రోజున ఉద్యమిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 2000 మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మెరిట్లో వచ్చే విద్యార్థులందరికీ కూడా మరి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలోనే ఒక విద్యా అవకాశాలు వచ్చే అవకాశాన్ని కూడా మేము ఈ సందర్భంగా పరిరక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో అనుబంధంగా చాలా అంశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమలాపురంలో ఏర్పాటైనటువంటి సదస్సుకి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తీసుకున్నటువంటి విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘ నాయకులు తీసుకున్నటువంటి ఏకగ్రీవ తీర్మానం నిర్బంధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ఆపరేట్ చేయాలనేటువంటి అంశాన్ని నిర్బంధంగా వ్యతిరేకించడం జరిగింది. ఈ సదస్సు మధ్యాహ్నం పాలకొల్లులో ఈరోజు ఇక్కడ మరి కమిటీ కోరి వినయ్ కుమార్ అన్నగారి నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వారిని సందర్శించడం జరిగింది. వాటిని ఖచ్చితంగా 60%, 70% కంప్లీట్ అయినటువంటి మెడికల్ కాలేజీని పూర్తి స్థాయి పీపీపీ అనే పేరుతో ప్రజల ఆస్తులను, సహజ సంపదని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల భూములను, నిర్మాణాలను, వాటి అనుమతులను వీటన్నిటినీ బడా వైద్య సంస్థలకి కట్టబెట్టాలని చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించాలని, ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలని, అన్ని సంస్థలని, ప్రజా సంఘాలని ఆహ్వానించి వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతున్నాం. 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఇప్పటికే టెండర్ ప్రాసెస్ కొనసాగుతూ ఉందని చెప్పడం చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి పీపీపీ విధానం రద్దయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.